సాఫ్ట్వేర్ రంగంలో డార్క్ కల్చర్ మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. నాసిక్లో టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అసలు ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతుంది, సాఫ్ట్వేర్ రంగంలో మహిళలకు భద్రత ఎంతవరకు ఉంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. డార్క్ కల్చర్ అనేది ఒకటి ఐటీ రంగంలో ఉంది. ఆ డార్క్ కల్చర్లో మహిళలు తమ శరీరాన్ని అప్పగించాల్సినటువంటి పరిస్థితి మేనేజర్లకి టీం లీడర్లకు ఉంది అని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పార్టీలని, అవుట్స్ అని, లాంగ్ టూర్లని ఇలా రకరకాలు పెడతారట. పెట్టినప్పుడు లిక్కర్ తీసుకోవటం అనేది కామన్ అన్నట్టుగా చెప్తున్నారు. ఆ కల్చర్లో మీరు కనుక అలవాటు పడకపోతే మీరు టీంలో టీం వర్క్ పనికిరారు అనేటువంటి ముద్ర వేస్తారంట. దాంతో ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీలకు వెళ్ళి మందు తాగటం ఇలా అలవాటు పడుతుంది. మందు తాగిన తర్వాత టచ్చింగ్స్, కిస్సింగ్స్ ఇవన్నీ మామూలే. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాన్ని డార్క్ కల్చర్ అని చెప్పేసి అంటున్నారు. ఈ డార్క్ కల్చరు మీకు భారతదేశానికి సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్లోనే బయటకు వచ్చింది. ఇక మరి మిగతా కంపెనీల్లో ఎలా ఉంటుంది ఊహించుకోండి. సాధారణంగా టీసీఎస్ మీద, టాటా గ్రూప్ మీద ఒక నమ్మకం. టాటా గ్రూప్ అనేది ఒక బిజినెస్సే కాదు, అది నైతికతతో కూడినటువంటి సేవలను కూడా అందిస్తుంది టాటా గ్రూప్ అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి రతన్ టాటా ఉన్నంత వరకు అది ఉంది. రతన్ టాటా గారు పోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయంటే లేదు. ఆల్మోస్ట్ 2021 నుంచి నాసిక్లో జరుగుతున్నటువంటి తతంగంలాగా చెప్తూ ఉన్నారు. ఈవెన్ జెంట్స్ని కూడా, సరే మహిళలను అయితే 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళని, ఫ్రెషర్స్ని బాగా టార్గెట్ చేస్తారని చెప్పి నాసిక్లో బయటపడింది డార్క్ కల్చర్ వ్యవహారం. మరి జెంట్స్ని ఏం చేస్తారు, మగపిల్లల్ని వాళ్ళ చేత నమాజ్ చేస్తారంట. నమాజ్ అంటే ఆడపిల్లలైతే జిహాద్, లవ్ జిహాద్, మగవాళ్ళకైతే నమాజ్, ఇష్టం ఉన్నా లేకపోయినా నమాజ్ చేయాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముస్లిం టీం లీడర్లు అలాగే టీం మేనేజర్లు ప్రెజర్ చేసినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. దీని మీద మహారాష్ట్ర ప్రభుత్వం